ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 20 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్టు, సేవిస్తున్నట్టు తెలిస్తే పోలీసులకు తెలపాలని కోరారు. ఓకే రెడీ స్మైల్ చెయ్యి చంద్ర కాలనీలో కాపురం ఉంటున్న ఆవుల భాగ్యమ్మ, ఆవుల అనిల్, తర్వాత శివమ్మ ఈ ముగ్గురిని అనుమానాస్పదంగా ఉన్నందువల్ల వాళ్ళ ఇంట్లో తనిఖీ చేయగా భాగ్యమ్మ ఇంట్లో దాదాపు 20 కేజీల యొక్క గంజాయి ప్యాకెట్లు చిన్నవి 10 ప్యాకెట్లు. వాళ్ళని క్షుణ్ణంగా విచారించిన మీద ఇవి ఎక్కడి నుండి తెచ్చినారంటే వైజాగ్ నుంచి తెచ్చామని చెప్పారు. అందువలన ఈ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుండి గంజాయి స్వాధీనం చేసుకోవడం అయింది. అదేవిధంగా ఈ కేసులో ఈ గంజాయి తరలించడంలో ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా ఇంకా వాళ్ళ యొక్క డేటాను, సిడిఆర్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. అంతేకాకుండా ఈ ముద్దాయిలకు సంబంధించిన ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళ అటాచ్మెంట్ కోసం మేము తహసీల్దారు తర్వాత సబ్ కలెక్టర్ సార్తో సంప్రదించడం జరిగింది. వీళ్ళుండే ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి ఈ కేసులో ఇప్పుడు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రప్రథమంగా ఈ కేసులో ఆస్తులను కూడా అటాచ్కి ఇచ్చాము. ఈ కేసు నంబర్లు అన్ని ఇస్తే సారు తహసీల్దార్ గారు చేస్తామన్నారు. అంతేకాకుండా ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి క్రైమ్ సిఐ గారు, వాళ్ళ సిబ్బంది, 2 టౌన్ సిఐ గారు, వాళ్ళ సిబ్బందిని కూడా ఎస్పీ సార్ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపినారు. ఇంకా కూడా ఈ గంజాయిలో పాల్గొన్న వారికి అందరికీ ముఖ్యంగా మా పోలీసు వాళ్ళ నుంచి హెచ్చరిక ఏంటంటే ఎవరైనా కానీ మదనపల్లి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్నట్లుగా తెలిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడుతుంది. ఈ గంజాయిలో ఈ భాగ్యం అనే ఆమె పైన 2024లో పీటీఎంలో కూడా ఒక కేసు నమోదైంది. ఈమె పైన 2 కేసులు నమోదైనాయి కాబట్టి ఈమె పైన పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ప్రపోజల్స్ సిద్ధం చేసి పంపడం జరుగుతుంది.